అందరికీ స్వాగతం సుస్వాగతం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శంభో శంకర హర హర మహాదేవ. ఆ శివుడి ఆశీర్వాదంతో ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. మరి ఇలాంటి మహోన్నతమైనటువంటి ప్రాజెక్ట్ని మనందరి ముందుకు తీసుకొని రావాలి అంటే ఆ శివుడి ఆజ్ఞ లేనిదే జరుగుతుందా చెప్పండి? సో ఈరోజు కన్నప్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అండ్ ఏవా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మనకి అందిస్తున్నటువంటి సినిమా మనందరికీ ఇష్టమైనటువంటి మన కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు పద్మశ్రీ అవార్డీ ప్రొడ్యూసర్గా, విష్ణు మంచు గారు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని అందించగా, ముఖేష్ కుమార్ సింగ్ గారి డైరెక్షన్లో, స్టీఫెన్ దేవసి గారు మ్యూజిక్ డైరెక్షన్లో, యాంథనీ గొన్సాల్విస్ గారి ఎడిటింగ్తో, షెల్డన్ చావ్ గారు డిఓపిగా, చిన్న గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చేసినటువంటి సినిమా, ఎంతోమంది గొప్ప గొప్ప టెక్నీషియన్స్ వర్క్ చేసినటువంటి ఫిల్మ్ అండ్ అలాగే ఎంతోమంది సూపర్ స్టార్స్ వర్క్ చేసినటువంటి ఫిల్మ్. ముందుగా మనందరికీ ఇష్టమైనటువంటి మన ఎం మోహన్ బాబు గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో కనువిందు చేయబోతున్నటువంటి చిత్రం అండ్ అలాగే తిన్నడు అంటే కన్నప్పగా మన విష్ణు మంచు గారు కనిపించబోతున్నటువంటి ఫిల్మ్ అండ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు కిరాటాగా కనిపించబోతున్నటువంటి చిత్రం, రెబెల్ స్టార్ ప్రభాస్ గారు రుద్రాగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో మెస్మరైజ్ చేయబోతున్నటువంటి ఫిల్మ్ అండ్ అలాగే అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ అగర్వాల్ గారు శివుడుగా పార్వతిగా, ఇక వర్సటైల్ యాక్టర్ శరత్ కుమార్ గారు, ముఖేష్ ఋషి గారు, రఘుబాబు గారు, శివబాలాజీ గారు, అలాగే ఎంతోమంది తారలు నటించినటువంటి ఈ సినిమా జూన్ 27వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అతిరథ మహారథులందరికీ, మీడియా వారికి, అభిమానులకి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా టీజర్తో మొదలు పెట్టేద్దాము. టీజర్ మీలో చాలామంది చూశారు అండ్ ఆ టీజర్ని మరొకసారి ఈ వేదికగా ప్రెజెంట్ చేయబోతున్నాము. విష్ణు మంచు గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఒక హిస్టారికల్ ఎపిక్ సినిమాని తీసుకొని రావడం అనేది ఈజీ విషయం కాదు. ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, యాక్టర్స్కి, వాళ్ళందరికీ అభినందనలు తెలియచెప్తూ లెట్స్ హ్యావ్ ద టీజర్ ప్లీజ్. రమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంకణతో సహా అందరినీ చంపేశాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి చంపారు? వింటే నువ్వు తట్టుకోలేవు. చంపింది ఒక్కడే, తిన్నడు. గండా
ఎవరు భయపడకండి. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. వాళ్ళు వేలల్లో కాదు, లక్షల్లో రానివ్వండి, తెలుసుకుందాం. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయి దేవత కాదు. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? The mind-blowing, fantabulous teasers of Kannappa already అందరూ ఆదరించినటువంటి టీజర్ అండ్ జూన్ 27వ తారీఖున మనకి వెండి తెరని ఆవిష్కరించబోతున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ పేరు పేరున మరొక్కసారి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ముందుగా మా డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, ఆర్ పద్మశ్రీ అవార్డీ మోహన్ బాబు గారికి సాదర స్వాగతంతో గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనుల నడుమ అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్ట్ అంతా ఇంత అద్భుతంగా రావడానికి గల కారకులు మన హీరో కన్నప్ప విష్ణు మంచు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అలాగే డాక్టర్ మేడియం బాబురావు గారు, ఫార్మర్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. శ్రీ చుక్కపల్లి సురేష్ గారికి హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. ఫార్మర్ ఎంపీ రాజ్యసభ శ్రీ శరత్ కుమార్ గారు, ఆ వెరీ వర్సిటైల్ యాక్టర్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. బ్రహ్మానందం గారు ఇంకా వచ్చినట్లేరు, వారికి కూడా సాదర స్వాగతం పలికేస్తున్నాము. అలాగే ద డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. శ్రీ ముఖేష్ ఋషి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. శ్రీ అర్పిత్ రాంకా గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. శ్రీ వెంకట్రావు గారికి, అలాగే శ్రీ మురళి గారికి, శ్రీ రవి గారికి స్వాగతం పలుకుతున్నాము. మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నటువంటి మధుబాల గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే వినయ్ మహేశ్వరి గారు, రఘుబాబు గారు, శివబాలాజీ గారు, బ్రహ్మాజీ గారు అండ్ ఆర్ వెరీ అద్భుతమైనటువంటి రైటర్ మా పరచూరి గోపాలకృష్ణ గారికి సగౌరవమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. బివిఎస్ రవి గారికి కూడా స్వాగతం పలుకుతూ, నాకు తెలిసి కన్నప్ప సినిమాలో ఈ మధ్య కాలంలో ఇంతమంది తారాగణం, ఇంతమంది టెక్నీషియన్స్ ఏ సినిమాకి వర్క్ చేయలేదేమో అనిపిస్తుంది. ఇన్ ద మోస్ట్ రీసెంట్ టైమ్స్ ఇంతమంది వర్క్ చేసినటువంటి ఈ సినిమా ఘన విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మాట్లాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రఘుబాబు గారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇంకా రఘుబాబు గారు రాలేదు. ఓకే, సో శ్రీ శివబాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివబాలాజీ గారు ఇందులో కుమారదేవ శాస్త్రి పాత్రని పోషించారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే రఘు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదర్స్ రఘు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, శివబాలాజీ గారిని మనం బోలెడన్ని సోషల్ డ్రామాస్లో చూసాము. ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ సినిమాలో మీరు కనిపించబోతున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అందరికీ నమస్కారం. ఇండియా మొత్తం తిరిగేసి సినిమా రిలీజ్ దగ్గర వచ్చేసరికి మీ దగ్గరికి వచ్చాము హైదరాబాద్లో. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్. అంటే 2 డేస్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము టీం అంతా. కన్నప్ప గురించి హైదరాబాద్లో మాట్లాడబోతున్నామని. చాలా ప్లేసెస్లో మన సినిమా గురించి చాలా మాట్లాడాము, మీరందరూ ఫాలో అయ్యారు. టీజర్ నుంచి ఎలా ఈ సినిమా ఇవాల్వ్ అయింది, లాస్ట్కి ట్రైలర్ తోటి ఒక హైప్ క్రియేట్ అయింది. సో ఆ మూమెంట్కి చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఫస్ట్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్, ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్ని రోజుల్లో ఇన్ని మూవీస్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈ కన్నప్పలో చేయడం ఇంకొక లెవెల్ చెప్పచ్చు. బట్ మూవీ కంటే ఆర్టిస్టుల కంటే అందరి గురించి మాట్లాడనుంది. బట్ ఫస్ట్ మాట్లాడాల్సింది విష్ణు గురించి. ఫస్ట్ ఈ మూవీ
ద బేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా జనాలకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా వర్క్ చేస్తూ హిస్టరీ ఎక్కడికో కింద 1800 years బ్యాక్ వెళ్ళిపోయాడు. మొత్తం గ్రంథాలంతా తీసి వాటిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎంత అందంగా చూపించాలి, మీకు ఎక్కేలాగా ఎలా చెప్పాలి. ఈ త్రూ అవుట్ వర్క్లో నేను మిడ్లో జాయిన్ అయ్యాను అనుకోండి, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ హార్డ్ వర్క్. ఒక మ్యూజిక్ కానీ, ఒక సీన్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్టిస్ట్ సెలెక్షన్ విషయంలో కానీ, ఇంతమంది స్టార్ హీరోస్ని ఒక మూవీలో ఈ రోజుల్లో తీసుకురావాలంటే అంత ఈజీ కాదు అది. ఎందుకంటే ఒక ఫంక్షన్కే పిలుస్తేనే రాని రోజులు ఇది. సినిమా తీసేయచ్చు, ఎంతైనా పబ్లిసిటీ చేయొచ్చు, బయట గెస్ట్ని తీసుకురావాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు, మాకే తెలుసు అది. సో బాహుబలిలో ఆ లింగం, బాహుబలిలో శివుడి లింగం ఎలా వచ్చేసి ప్రభాస్ గారు తీసుకొచ్చారో, అలా కన్నప్పని విష్ణు తల మీద పెట్టుకొని మూసాడనమాట ఇన్ని రోజులు. సో చాలా కష్టపడ్డాడు. ఇవాళ కూడా చెప్తున్నాను, తనకి హై ఫీవర్ ఇవాళ. అయినా అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ కంటిన్యూస్ కావాలి. ఎందుకు హై ఫీవరు? త్రూ అవుట్ ది మంత్ మార్నింగ్ ఒక్క స్టేట్లో ఉంటే ఈవినింగ్ ఇంకో స్టేట్లో ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ చెన్నైలో అయితే బెంగళూరులో లంచ్ ఉంటుంది. సో అలా తిరుగుతుంటాడు అన్నమాట ఈ మూవీ కష్టపడి. సో ఆల్వేస్ వీఆర్ దేర్ విత్ యూ విష్ణు. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు, ఎనీ మూమెంట్. అండ్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, కన్నప్ప ఫెస్టివల్. అందరూ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఒక టాక్లో కానీ ఈ మంత్ ఏ మూవీ చూడాలంటే కన్నప్ప కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనేది నేను సెన్స్ అయ్యాను నేను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఆర్టిస్టులు ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మై బెస్ట్ విషెస్ అండి. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోహన్ బాబు సార్, లవ్ యూ సార్. శివబాలాజీ గారు, మీరు ఈ సినిమా పుణ్యమాని చక్కగా ఒక పర్సనల్ వెకేషన్ కూడా న్యూజిలాండ్లో వేసుకున్నారని విన్నాము. ఎంతవరకు నిజం? పేడ్ హనీమూన్ అయిపోయిందండి. ఓకే, పేడ్ హనీమూన్, సూపర్. రఘు గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పెయిడ్ హనీమూన్ అన్నాడు కానీ అది సెకండ్ హనీమూన్ అని మోహన్ బాబు గారికి చెప్పి ఆ పని చేయించుకున్నాడు. హౌ ఆర్ యు దోస్తోల్స్? ఎట్లున్నారు? ముందుగా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మోహన్ బాబు గారు, విష్ణు గారు, మా డైరెక్టర్ ముఖేష్ గారికి పర్సనల్లీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతా. ఇంత పెద్ద క్యాన్వాస్లా నాకు కూడా ఒక భాగం కల్పించి ఈ పర్సనాలిటీని కూడా అందులో ఫిట్ చేసి మా విష్ణన్న. ఎందుకంటే విష్ణన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఏదో ఒక అవసరం కోసం, ఒక హెల్ప్ కోసం ఎవరి కోసమో ఫోన్ చేస్తే నా సినిమాలో చెయ్యవా అని చెప్పి వారం రోజుల్లో న్యూజిలాండ్కి పిలిపించి అక్కడ 50 రోజులు నన్ను కూర్చోబెట్టి పని చేయించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి మీ అందరికీ. నాకు పర్సనల్గా ఒక 10 కుటుంబాలు అయ్యాయి. ఒక శరత్ అన్న కావచ్చు, ఒక దేవరాజ్ గారు కావచ్చు, ముఖేష్ ఋషి గారు కావచ్చు, అర్పిత్ గారు కావచ్చు, కౌశల్, శివబాలాజీ, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. రగన్న, బ్రహ్మానందం గారు, మేమందరం ఒక ఫ్యామిలీ లెక్క 50 రోజులు దేశం ఇడిచి దూరంగా ఎక్కడో పండగ, దసరా అక్కడే చేసుకున్నాం, దీవాళీ అక్కడనే చేసుకున్నాం. ప్రతిదీ వారం మోహన్ బాబు గారి ఇంట్లో కూర్చొని భోజనాలు వండుకొని భోజనాలు కూడా చేసినాం. అది మేము ఏదో షూటింగ్కి పోయి న్యూజిలాండ్లో ఉన్న ఫీలింగ్ మాకు ఏ రోజు కదా. న్యూజిలాండ్లో కూడా మేము ఒకటే చెప్పినాం, మేమంతా హైదరాబాద్ వాళ్ళం రాని హైదరాబాద్ చేసినాం. మేమున్న ఊర్లో అదొక చిన్న హైదరాబాద్ చేసుకొని 50-60 రోజులు షూటింగ్ చేసి వచ్చినాము. మీ అందరి ఆశీర్వాదం కోసం 27వ తారీఖు మీ ముందుకు వస్తున్న ఈ సినిమాని మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించి మా విష్ణన్నకి పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక్కసారి మోహన్ బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ణన్న, ముఖేష్ గారు, పర్సనల్లీ once again I say thank you so much on this canvas for giving me an opportunity in this big span. Thank you so much, sir. Good luck and God bless to entire cast and crew of Kannappa. Thank you so much.
రఘు గారు ఎంత బుద్ధిగా మాట్లాడారో ప్రేక్షకులు కూడా అంతే బుద్ధిగా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు. త్వరలోనే రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమాని మేము వెండి తెర మీద చూసి ఆ అద్భుతాన్ని సాక్షాత్కరించడాన్ని మా కళ్ళారా తనివి తీరా చూస్తాము. సో ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం తారాగణమే కనిపిస్తుంది. తారలందరూ దిగి వచ్చినటువంటి ఈ శుభవేళ వాళ్ళు స్పీచెసే కాకుండా మరికొన్ని విశేషాలు సినిమాకి సంబంధించి తెలుసుకుందాం అనుకుంటున్నాము. ముఖేష్ రిషి గారు, హౌ ఆర్ యు సార్? Wonderful. Very nice. Thank you so much. So how is it being a part of this historic epic movie Kannappa? One experience that you would like to share? The whole movie is wonderful. It's a huge experience for me also. I really enjoy. I lived in New Zealand, so I know New Zealand is a very beautiful place and very good locations we have found there. I really enjoyed this experience, something very special for me. And I want to thank Mohan Babuji and Vishnu for this special treatment also they gave us. Vishnu is a lovely boy and always there for us. Any problem, uncle, just let me know. So I give my heartfelt congratulations to whole team for this Kannappa. Now Kannappa is ready and we are almost handing over to the public. So I'm sure the people are going to like it, they're going to love it. Because we really work very hard. Thank you very much, Mohan Babuji and Vishnu, for giving us chance to work in this great film. God bless Kannappa family. సో ముఖేష్ రిషి గారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు ఎన్నో చేస్తూ ఏదైనా ఒక్క డైలాగ్ మా కోసం మీరు తెలుగులో ఏమైనా జస్ట్ ఎనీ వన్ డైలాగ్ దట్ యూ రిమెంబర్ ఫ్రమ్ యువర్ తెలుగు ఫిల్మ్స్ ప్లీజ్. I'm sorry, I'm very honest. I don't remember that. मैं उसके बदले में मेरा नाम है बुल्ला और रखता हूँ हमेशा खुला. कैसा लगा? बाबा उंदी చాలా బాగుంది, బీభత్సంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శరత్ కుమార్ గారు, సార్ ఇన్ని సంవత్సరాల నుంచి మోహన్ బాబు గారితో మీకు ఉండేటువంటి అసోసియేషన్తో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ క్వాలిటీ దట్ యు లవ్ అబౌట్ మోహన్ బాబు గారు, ఏది చెప్తారు మీరు? లవ్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని మా టీచర్ అప్పట్లో చెప్తే నేను నమ్మలేదు సార్. క్వశ్చన్ దాంట్లో లవ్ ఉంది. మోహన్ బాబు అంటే లవ్, మోహన్ బాబు అంటే యాంగర్. యాంగర్ ఉన్న వాళ్ళకి లవ్ ఉంటుంది, లవ్ ఉన్న వాళ్ళకి యాంగర్ ఉంటుంది. ఓకే సార్, మాకు అంతా అర్థమైపోయింది. ఓకే, అండ్ అబౌట్ విష్ణు గారు, వన్ క్వాలిటీ దట్ యూ లవ్ అబౌట్ హిమ్. లవ్ కాదు, ఇక్కడ అయిపోయింది, లవ్ అయిపోయింది. సూపర్ హ్యూమన్ బీయింగ్, డెడికేటెడ్, డిసిప్లిన్డ్. ఈజ్ లైక్ మై సన్. వావ్, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఇంకా వేరే ఏవి చెప్పక్కర్లేదు. సార్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ June 27th? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చాలా వెయిట్ చేస్తున్నాను ఈ పిక్చర్ కోసం. బికాస్ ది ఎఫర్ట్, లైక్ ముఖేష్ జీ చెప్పారు కదా, అలాంటి అంత ఎఫర్ట్ దీని లోపల అందరూ చాలా బాగా పాత్రని బాగా చేశారు. సో ఐ ఫీల్ దిస్ ఇస్ కంబైన్డ్ ఎఫర్ట్. అండ్ ఇవాళ ఆల్ ది యంగ్స్టర్స్ షుడ్ నో ఇతిహాసాలు ఏముంది, మహాభారతం అంటే ఏంటి, రామాయణం అంటే ఏంటి, కన్నప్ప అంటే ఏంటి. సో ఈవెన్ హిస్టారికల్ ఫిగర్స్ దే కీప్ ఫర్గెటింగ్. దే ఈవెన్ ఫర్గెట్ గాంధీ, దే ఈవెన్ ఫర్గెట్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్. అప్పుడు ఉన్న పీరియడ్లో ఇలాంటి పిక్చర్స్ వస్తే ది యంగర్ జనరేషన్ కమ్ టు నో ద కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ వాస్ట్ కంట్రీ. ఓకే సార్, సూపర్. సో ఇలాంటి ఒక హిస్టారికల్ ఎపిక్ మూవీని తీసుకొస్తున్న టీం అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ మా స్టీఫెన్ దేవసి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఫెంటాస్టిక్ మ్యూజిక్ కంపోజర్. ఆయన ఒక్కసారి ఆ పియానో వాయించడం మొదలుపెట్టారు అంటే ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందంటే ఉసైన్ బోల్ట్ గారు ఎంత ఫాస్ట్గా రన్ అవుతారో అంత ఫాస్ట్గా ఆయన ఫింగర్స్ పరిగెడుతూ ఉంటాయి. సో స్టీఫెన్ గారు, what is your experience of composing for such an epic film which has so many stalwarts in it? First of all, thank you so much for bringing me here, Mohan Babu sir and Vishnu Garu. Thank you so much. I take it as an opportunity. You said something about Usain Bolt. Your fingers run like Usain Bolt. Wow. Thank you. For Kannappa,
this was a challenging time for me. This is the first time I'm doing in Telugu. And every time I get challenged, I pray to God and to make my producer, my director, Mukesh sir, Vishnu, to make them happy. And first of all, I need to get satisfied. The tune is okay, the music is okay. But it was fun working. I love challenges. I take risk. So I'm so happy and thank you so much. సూపర్. సో ఈ కన్నప్ప సినిమా మనకి తెలుగులోనే కాకుండా వేరే లాంగ్వేజెస్లో కూడా విడుదలవుతుంది ఈ సందర్భంగా. എനിത്തിങ് മലയാളത്തിൽ എന്തെങ്കിലും പറയാൻ ഉദ്ദേശിക്കുന്നുണ്ടോ സ്റ്റീഫൻ സാർ? മലയാളത്തിലൊരു 2 വാക്ക്. മലയാളികൾ എല്ലാതും സ്വീകരിക്കും, തെലുഗു ആണെങ്കിലും തമിഴാണെങ്കിലും. സോ വി ലവ് ഓൾ ദ ലാംഗ്വേജസ് ആൻഡ് കേരള ലവ്സ് എവ്രി വൺ ആൻഡ് കേരള ലവ്സ് വിഷ്ണു, കേരള ലവ്സ് മോഹൻ ബാബു സാർ ആൻഡ് ഐ എം കമ്മിങ് ഫ്രം ദ ലാൻഡ് ഓഫ് മോഹൻലാൽ. സോ everything is all about movie and music. And Vishnu, welcome to Kerala. Thank you. അപ്പോൾ നമുക്ക് ആഘോഷിക്കണ്ടേ? നമ്മൾക്കിപ്പം ഭയങ്കരമായിട്ട് ആഘോഷിക്കണം. സോ സ്റ്റീഫൻ സാറിൻ്റെ ഒരു മ്യൂസിക്. നിങ്ങൾ മലയാളിയാണോ? നോ, റീസെന്റ് ബ്ലഡ് ടെസ്റ്റ് ഷോസ് തെലുഗു. യെസ്. So Stephen sir, now we are looking forward to your live performance on stage. Ladies and gentlemen, put your hands together for one of the fantastic music composers, musicians, singers, Stephen Devasi garu. Vedik mediki sadaranga ahwaninchestunamu with his team, please. And alage స్టీఫెన్ గారి టీం నుంచి ఈరోజు ఫెంటాస్టిక్ సింగర్స్ ఇక్కడికి రావడం జరిగింది మనకి కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి సింగర్. ఆయనకు ఒక్కసారి మైక్ ఇచ్చామంటే ఇంకా డిటిఎస్ ఎఫెక్ట్తో పని లేదు. మా విజయ్ ప్రకాష్ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నో అద్భుతమైనటువంటి సాంగ్స్ని పాడినటువంటి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Kannappa got some amazing crew of artists, starting from the great Shankar Mahadevan ji and I have this amazing gentleman Vijay Prakash who sang lot of Telugu songs. You know, lot of songs are super hit for Vijay Prakash. And thank you so much, brother. He sang the song Shiva Shiva Shankara. You want to hear the song? Let's go. Thank you. Andariki namaskaram. Ee roju oka rakanga pandage. Nenu mundu మోహన్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ పాట పాడేందుకు ముందు ఆయన నాతో ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ పాట గురించి అంత ప్యాషనేట్గా మాట్లాడారు. ఆయన ఆశీర్వాదంతో ఈ పాట మేము రికార్డ్ చేశాం. అండ్ స్టీఫెన్ దేవసి నాకు ఒక 15 years ఫ్రెండ్. సో స్టీఫెన్ ఇలా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడగానే ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ గివింగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెలడీస్. అండ్ విష్ణు గారు, ఇట్స్ సచ్ అ ప్లెజర్ జాయినింగ్ you on this project. Shiva Shiva Shankara meekosam. Let's have the music. One, two. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ఉడయి నీ ఘాట
పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముకి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, ఎడజుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలునే, కండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిరి నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు, ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు. దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా, ఓ శివయ్య ఇప్పటినే ఉంది విందు చేయనా. నిన్ను సాగుతా కొనసాగుతలే బతుకు పొడుగునా. జడివానకు తట్టుకుని ఎట్టుంటివో, చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో. ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా. శివా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా, ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా. ఏమైనా నీకు న్యాయం ఉందా, ఈ పైన నిన్ను వదిలేదుందా. ఎట్టగెట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి, శివయ్యాని సిగముడిలో సిక్కుకుంటిరా. దిలించిన కసురుతూ కదిలించిన, శూలముతో పొడిచిన పాములు కరిపించిన, నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా. Thank you, thank you, thank you. Thank you so much. Thank you, Stephen. Thank you. Thank you, Vijay Prakash ji.
Let's have more singing. You want more songs? Okay, I want to bring this amazing two singers, so amazing, talented, brilliant singers. One of the heartthrob of all Telugu and South Indian music, Mr. Revant. I've seen a lot of singers, but not like this boy. Very talented. God bless you, brother. You have sung a lot of amazing hit songs. God bless you. And this amazing talent, brilliant, trained singer, one and only Sahiti. Telugu got a lot of amazing voices and trained singers, professional singers. So, Sahiti for you. Ravindan Sahiti and sang this amazing song, Sagamai. You want to hear the song? Let's go. అందరికీ నమస్కారం అండి, బాగున్నారా? ఫస్ట్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీలో ఇందులో వచ్చిన టీజర్ వాయిస్ కూడా మనుష్టు గారు మన విష్ణు దగ్గర నుండి చెప్పించారు. థ్యాంక్ యూ సార్. 4 లాంగ్వేజ్లో చెప్పించారు. ఫస్ట్ టైం నేను చెప్పడం. అండ్ ఈ మూవీలో ఒక 2 బిట్ సాంగ్స్ అండ్ ఈ సగమై పాట పాడే అవకాశం ఇచ్చిన స్టీఫెన్ దేవసి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా లిరిసిస్ట్ శ్రీమణి గారు ఈ పాట రాశారండి. మోహన్ బాబు గారు థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా సింగర్స్ ఫ్యామిలీ తరపు నుంచి. గట్టిగా చెప్పలు కొట్టండి. అందరికీ నమస్కారం సార్. ముందుగా మోహన్ బాబు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక హిస్టారిక్ ఐకానిక్ ప్రాజెక్ట్లో పాడటమే చాలా చాలా ఆనందంగా ఉంది. విష్ణు సార్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ టు యూ. సచ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, చాలా ఆనందంగా ఉంది. అండ్ స్టీఫెన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కంపోజిషన్. Such pleasure to be a part of this project, and my thanks to Srimani garu, Ishwar garu, Mukesh garu, everyone from this project. Thank you. జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం, విరిముద్దుల యుద్ధం, మెలి తిప్పిన మీసం నా నడుమంచున వడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. నీతో ఉంటే కలికాలమే సంపుతోంది చలికాలమై, వెచ్చనైన చలిమంటే నీవు పిరంట. చారిటి జలపాత వీధిలో జంట స్నానాలు చేద్దామా, స్వర్గాల దుర్గాల కోటలి మరి పరిపాలిద్దామా. మరు జన్మలలో కాలాన్ని దోచేసైనా ఈ జన్మే అందించనా.
తాళలేని విరహాలతో ఊపిరాగిపోదా మరి రెప్పపాటు సమయం నువ్వు నన్నే విడవో రంగుల మల్లెలు చల్లిని హరివిల్లులు మన కోసం వెన్నెల పందిరి అల్లిని రాత్రిరేళల ఆకాశం కలగనడం ఆలస్యం నిజమైపోతుందే ఈ భాగ్యం మనదేనా సగమై జరి సగమై కనువు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం వెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాళ్ళు కరగని కథగా నీతో బ్రతకాలని థ్యాంక్ యూ సో మచ్. Thank you, one and only Revant and Sahiti. God bless you. Thank you, sir. So one song, one of my favorite song in this movie, it is the one and only MB Sir's intro song. So let's hear that. It's an amazing song sung by the great Shankar Mahadevan, also an amazing talented singer Surya Sham Gopal. So I want to invite him. Surya. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఎంత చక్కని అంతు చిక్కని వాయులింగ రూపం నాకు మాత్రమే ఇస్తి ఈశ్వర నిన్ను తాగయోగం రవిచంద్రులందు శివమే నవనాడులందు శివమే భూమి భాండమందు శివమే దివి కాండమందు శివమే నిన్ను తాకిగ దూకిన నింగి గంగ సరతరగడెందు శివమే ఆ గగన సీమలకు నీవే ప్రాకారం ఈ భువన జీవులకు నీవే ఆధారం ఈ సకల లోకములకి నీవే శ్రీకారం Thank you, Surya. You can stay back.
So we want to play one more song. Hyderabad, are you ready? This song is not a song, it's just a bit song for the introduction of the great actor Prabhas. So let's have. So I want to give one more time sincere thanks to Vishnu Garu for, certain songs, I have to be honest, I did 7 tunes, 10 tunes. He never agreed. But obviously he's a good listener. But this song, somehow I made one tune. He said, just go for it. So thank you so much, Vishnu, for allowing me for the first tune. Let's enjoy. So Surya going to sing that. We're going to take a solo on that. Let's enjoy. जयतु रुद्र हो अभय विजय भद्र हो अरुण किरण नेत्र हो कर्ण कंठ शरणु हो नी अवतरणम ओ रविकिरणम नी गमनम भयदहनम नी पादम కదిలను దశలను దిశలను మార్చును నీ నయనం భుజబల దీపన ధూళి పులకితమైనది ఈ గాలి గజబల దీనిత కేలి కమకితమైనది చంచాలి దర్శనమిస్తుని స్వామి పరవశమైనది ఈ భూమి దయకర శివలయ ధూత భూమిపై అడుగిడు అవధూత Thank you so much, Hyderabad. You want once more? You want once more? Surya, you want to come on stage? जयतु रुद्र हो अभय विजय भद्र हो अरुण किरण नेत्र हो कर्ण कंठ शरणु हो
అవతరణం ఓ రవికిరణం నీ గమనం భయదహనం నీ పాదం కదిలను దశలను దిశలను మార్చును నీ నయనం భుజబల దీపద ధూళి పులకితమైనది గాలి గజబల దీవిజ కేలి కమకితమైనది ఝంఝాలి దర్శనమిస్తువి స్వామి పరవశమైనది భూమి దయకర శివలయ ధూత భూమిపై అడుగిడు అవధూత అవతరణం ఓ రవికిరణం నీ గమనం భయదహనం నీ పాదం కవిలను దశలను దిశలను మార్చును నీ నయనం భుజబల దీపద భూమి పులకితమైనది గాలి గజబల దీవిజ కేలి కమకితమైనది ఝంఝాలి దర్శనమిస్తువి స్వామి పరవశమైనది భూమి దయకర శివలయ ధూత భూమిపై అడుగిడు అవధూత Thank you. I think that was one of the fantabulous performances. Stephen sir, what a performance, what a performance. Superb. సో నాకు తెలిసి సినిమాలోని కొన్ని పాటల్ని మీకు ఈరోజు రుచి చూపించారు. అండ్ అలాగే మనకి ఓం నమ శివాయ సాంగ్ రాసింది సుద్దాల అశోక్ తేజ గారు. అలాగే మనకి శ్రీకాళహస్తి అనేటువంటి పాటని కూడా రాసింది సుద్దాల అశోక్ తేజ గారే. ఇప్పుడు ఈ పాట ఏదైతే మనం విన్నామో ఈ పాట రాసింది కూడా సుద్దాల అశోక్ తేజ గారే. గట్టిగా ఒకసారి వారికి చప్పట్లతో అభినందనలు తెలియచెప్తాము. నేషనల్ అవార్డు విన్నర్ సుద్దాల అశోక్ తేజ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే శివ శివ శంకర అనేటువంటి పాటని రాసింది శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు. ఇందులో ఉండేటువంటి ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ని రాసింది శ్రీమణి గారు. వారికి కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. మనకి ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉండబోతుందో కూడా చూపించారు సాంగ్ రూపంలో. జూన్ 27వ తారీఖున థియేటర్లో మెస్మరైజ్ అవ్వడానికి అందరం రెడీగా ఉన్నాము. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ద వెరీ హ్యాండ్సమ్ యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. బ్రహ్మానందం గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఒక క్లోజప్ వేయండి సార్ది. సార్ నమస్కారం. స్టీఫెన్ గారు మరొక్కసారి యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ బ్రహ్మానందం గారు కమింగ్ అప్. కమింగ్ అప్, నేను అప్ కమింగ్. యా ఓకే. సో ఈరోజు మనకి స్టీఫెన్ గారు మనల్ని మెస్మరైజ్ చేసేశారు వారిలో ఉండేటువంటి విద్యతో. కానీ సరిపోలేదు, ఇంకా కొంచెం విందాము అనుకుంటున్నాము. సో ఒక్కసారి ద గ్రేట్ మ్యూజిషియన్ స్టీఫెన్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్తాము. హీస్ కమింగ్ అప్ విత్ అనదర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. స్టీఫెన్ గారు, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? హుసేన్ బోల్ట్ గారి కాళ్ళు ఎలా పరిగెడతాయో ఈయన వేళ్ళు ఎలా పరిగెడతాయి.
అంతే, నో వర్డ్స్ అంతే. ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకునేలాగా సంగీతాన్ని అందించేటువంటి స్టీఫెన్ దేవసి గారు అద్భుతం అసలు. ఆయన నీరాళి, కాలేజ్ డేస్ లాంటి సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఇంకా తెలుగులో బోలెడన్ని సినిమాలకి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. వాట్ అ వండర్ఫుల్ కంపోజర్. ఓ మై గాడ్, అసలు ఈరోజు కన్నప్ప ఆడియన్స్ మొత్తం మెస్మరైజ్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ స్టీఫెన్ గారు, థ్యాంక్ యూ. అండ్ మరింత మ్యాజిక్ని మనం ఆన్ స్క్రీన్ చూద్దాము. ఎస్ సార్, మీతో ఒక 2 విషయాలు మాట్లాడొచ్చా? ఓకే, ఒక విషయంలో ఒక 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాం. సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు. దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. 2 పేర్లు చెప్తాను, వాళ్ళల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అనేది మీరు చెప్పాలి. ఏ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, బి విష్ణు మంచు గారు. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? మోస్ట్ హ్యాండ్సమ్. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అలా ఎలా చెప్పేశారు సార్? ఇంకేం అడుగుతావు అడుగు. ఒకవేళ కనుక మోహన్ బాబు గారు సినిమాల్ని మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఈ 3 సినిమాల్లో నుంచి మీరు ఏ సినిమాలో చేయాలనుకుంటున్నారు? ఎందుకు? ఏ అల్లుడు గారు, బి పెదరాయుడు, సి అసెంబ్లీ రౌడీ. అసెంబ్లీ రౌడీ. ఎందుకు? ఎప్పుడో చేసేవాడిని నన్ను. అసలు అసెంబ్లీ రౌడీలో ఫస్ట్ నన్నే అడిగారు, నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అది పూర్ సబ్జెక్ట్, దాని గురించి పెద్ద మనకెందుకు అనుకున్నాను. బట్ మోహన్ బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను, దయచేసి నాకు ఆ అవకాశం కల్పించండి. ఇంటికి వచ్చి ప్రాధేయపడితే ఏం చేస్తాం సుమా? సార్ దీని వెనకాల ఇంత కథ ఉందా? ఇప్పటి వరకు మాకు తెలియలేదు. యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట. యమదొంగ నన్ను అడగలేదు, ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లకు ఆయన సరిపోతాడు. బయట సరిపోతాడు, సినిమా సరిపోతాడు. ఓకే సార్, క్రిటికల్ క్వశ్చన్. మోహన్ బాబు గారిలో మీకు క్రిటికల్ క్వశ్చన్ నీకా నాకా? ఆన్సర్ సార్, ఆన్సర్. మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం, 2. నచ్చే విషయం లేదు, నచ్చని విషయం లేదు. అసలు మోహన్ బాబే నచ్చడు నాకు. ఎస్ సార్, వాట్ ఆర్ యూ టాకింగ్? పోతాను అనుకున్నారు సార్, నేను అవాక్కయ్యాను. నువ్వు అవాక్కైనా నాకేం అభ్యంతరం లేదు, కానీ మోహన్ బాబు నాకు నచ్చడు. ఎందుకు సార్? రీజన్స్ చెప్పాలా? 1, 2, 1,00,000, 1,00,00,000. వదిలే తల్లి, ఇప్పుడు అట్లాంటి విషయాన్ని అడగొద్దు. ఓకే, సో బ్రహ్మానందం గారు మరికొద్దిసేపట్లో స్టేజ్ మీదకి వస్తారు, ఇంకాసేపు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ ఉండడం కొంచెం కష్టం అంటారా? వెళ్ళిపోవడం అంతే. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ, ఇందాక ఆయన చెప్పినవన్నీ సరదాగానే ఆయనకు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఎస్, ఒక మహానటుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? అంటే నేను ఒకసారి మోహన్ బాబు గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో. ఇందాక మీరు చెప్పింది సార్, ఇందాక బ్రహ్మానందం గారు చెప్పిన దాని గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాం. బ్రహ్మానందం ఏం చెప్పినా కరెక్టే. అంతేనంటారా సార్? అతనికి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ లవ్ హిమ్. అంటే బ్రహ్మానందం గారు పెద్ద డాన్ అంటారా? నేను భయపడుతూ ఉంటాను. బ్రహ్మానందం గారు అంటే మోహన్ బాబు గారు భయపడుతున్నారంటే ఇంకా నేను బ్రహ్మానందం గారంటే భయపడ్డు, నిజానికి భయపడతాడు. బ్రహ్మానందం అంటే నిజం, నిజం అంటే బ్రహ్మానందం. కాబట్టి మరి ఇక ఆలస్యం చేయకుండా మా హాస్య బ్రహ్మ, ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, అలాగే పద్మశ్రీ అవార్డీ బ్రహ్మానందం గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కన్నప్ప సినిమాలో మనకి ఒక విభిన్నమైనటువంటి పాత్రతో కనిపించబోతున్నటువంటి బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాము. అండ్ ఎస్కార్టింగ్ హిమ్ ఆన్ స్టేజ్ మా విష్ణు గారు, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ త్వరలోనే రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా విష్ణు గారికి చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. బ్రహ్మానందం గారు,
మీకు స్వాగతం. అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్ని ఆశ, చిన్నదాని ఆశ రోజా గారు, మన మధుబాల గారు, రోజా మూవీ మధుబాల గారికి స్వాగతం పలుకుతున్నాము. మధుబాల గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా విచ్చేసినటువంటి కన్నప్ప స్వరూపులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వీడికి ఏం పోయే కాలం ప్యాంట్ షర్ట్ వేసుకొని రావచ్చు కదా అనుకోవచ్చు అందరూ. కొంతమందికి ఆ ఐడియా ఉండుంటుంది. కానీ ఈరోజు ఈ సభ శివతత్వానికి సంబంధించిన సభ, శివుడికి సంబంధించిన సభ, శివ మహత్యానికి సంబంధించిన సభ కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళే కాదు, మనం ధరించిన బట్టలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలేమో అన్న అభిప్రాయంతో వచ్చాను ఇలాగ. తర్వాత ముందుగానే మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాట్లు కానీ తప్పొప్పులు కానీ మీకు నచ్చని విషయాలు కానీ ఉంటే, నాకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళే అనుకుంటాను, పెద్ద హృదయాలతో మన్నించండి. ఒకటి. నెంబర్ 2, కన్నప్ప ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు తీశారబ్బా అని అనుకున్నా ఒకసారి. ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన 5 కోట్లతో 10 కోట్లతో సినిమా తీసి దాని మీద 10 కోట్లు 15 కోట్లు సంపాదించుకుని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో సినిమా తీసి, అలాంటి డబ్బుకి అతి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించేటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. నాకు తెలుసు 200 కోట్లు పెట్టి ఈ సినిమా ఈయన ఎందుకు ప్లాన్ చేశాడు అనే ఆలోచన చేస్తే, ఈ ఆలోచన ఆయనది కాదు, ఈ ఆలోచన ఆయనకు వచ్చినటువంటి ఆలోచన కాదు, సకల సృష్టి స్థితి లయకారుడైన ఆ పరమేశ్వరుని ఆలోచన అతనిలో సంక్రమించిందేమో. ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడో నా చిన్నతనంలో ఆయన కన్నడ రాజకుమార్ కాళహస్తి మహత్యం సినిమా తీశారు. ఆ తర్వాత కీర్తిశేషులు బాపు గారు, కీర్తిశేషులు కృష్ణరాజు గారితో కన్నప్ప సినిమా తీశారు. అది తీసి ఇంచుమించు 30 సంవత్సరాలు అవుతుందేమో నాకు తెలిసి, 30 సంవత్సరాల పైనే, 50 సంవత్సరాలు. ఆ సినిమా తర్వాత భక్తి తత్వాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుర్రకారందట్లో భక్తి సన్నగిల్లిపోయి అరాచకాలు పెరుగుతున్న సమయంలో ఏదో ఒక భారతీయ తత్వాన్ని, భారతీయ శివతత్వాన్ని తెలియపరచాలి ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి అనేటువంటి ఆలోచనతోటి శివుడే, సాక్షాత్తు శివుడే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, సాక్షాత్తు ఆ కాళహస్తీశ్వరుడే, సాక్షాత్తు ఆ వాయులింగుడే మోహన్ బాబుని ఇలా రారా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, కాళహస్తిలో శివుడు ఉంటాడు, పక్కనే మోదుగుపాలెంలో ఉన్న మోహన్ బాబుని పిలిచి నువ్వు రారా, నువ్వు ఏవేవో సినిమా తీస్తావంటే నా సినిమా తీయ అన్నాడు అంతే. అది శివనాజ్ఞను అనుసరించి తీసినటువంటి సినిమా ఈ భక్త కన్నప్ప అని నా నమ్మకం. లేకపోతే ఇంత డబ్బు పెట్టి నేను సినిమా తీసి ఇంత టెన్షన్ పడి ఇన్ని రకాలైనటువంటి విమర్శల్ని ఎదుర్కొంటూ నిలబడి సినిమాని రిలీజ్ చేసి శివతత్వాన్ని యావత్ ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఆలోచన అతను కలగటం ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అటువంటి మహనీయుడు ఆయన. మోహన్ బాబు గారి గురించి ఇందాకేదో సుమ అడిగితే సరదాగా 2 జోకులుగా నేను మాట్లాడాను కానివ్వండి, చెప్తున్నాను కదా,
ఆ మాట్లాడటానికి ఆయన ఇచ్చిన చదువు మాత్రమే కారణం. మోహన్ బాబు ఇందాక ఆయన నడిచి వస్తుంటే సాక్షాత్తు శివుని మీద ఒక శివపాద సేవ చేసినటువంటి శివపాదార్చకుడైనటువంటి ఒక మహదేవ శాస్త్రి వస్తున్న ఆ నడక, కేవి, ఆ ఆలోచన విధానం, అటువంటి మహానటుడి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కడుపున పుట్టిన బిడ్డే మనుషుడు విష్ణు. అతన్ని కన్నప్పగా ఎన్నుకుని వీళ్ళందరూ చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఈ సినిమాలో యాక్ట్ చేసాం, శరత్ బాబు గారు, మోహన్ లాల్ గారు, లేకపోతే ఇంకొక అక్షయ్ కుమార్ గారు, ముఖేష్ ఋషి గారు, వీళ్ళందరూ సినిమాల్లో యాక్ట్ చేశారని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ యాక్ట్ చేయబడ్డారు. శివుని యొక్క ఆజ్ఞ చేత వీళ్ళందరూ ఈ సినిమాలో నటించాల్సిన, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో చేశారు. ఎన్నో సినిమాల్లో చేసి డబ్బు సంపాదించారు. డబ్బు సంపాదన మాత్రమే ప్రాతిపదికగా తీసినటువంటి సినిమా ఇది. అయితే అయి ఉండొచ్చునేమో కానీ కొంతమంది దృష్టిలో ఇది కేవలం పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ చేత, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత శిరసావహించి తీసినటువంటి ఈ సినిమా. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీ అందరికీ, మహానుభావులకి, మహాత్ములకి, ప్రవచనకారులకి, ప్రయోక్తలకి, మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందన చేసి నేను చెప్పే మాట ఏంటంటే, పెచ్చుమీరిపోతున్నటువంటి ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఈ మానవుల్ని కనీసం భక్తి అంటే ఇది, భక్తి అంటే ఇలా ఉంటుంది. మనం ఇంత భక్తితో ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంచెం కష్టపెట్టిన ఈ సినిమా తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మదనపడ్డారో, ఎంత కష్టపడ్డారో సమీపంతో చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్న మాట. ఎందుకంటే భగవంతుడు ఊరికనే వచ్చేసి ఇదిగో తీసుకుంటారా అని అందరికీ తల్లి వెళ్ళిపోడు. కాలుస్తాడు, నిప్పుల్లో కాలుస్తాడు, సుత్తి దెబ్బలు కొడతాడు, అవన్నీ భరిస్తుంది. అది ఆయన ఎన్నుకున్న బంగారం. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆభరణం చేయగలడు కన్నప్ప లాంటి సినిమా తీసి. అటువంటి సినిమా తీయడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ వ్యక్తి ఏవైనా సినిమాలు తీశాడు అనుకోండి, మీరు వదిలేసేయండి, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన విమర్శించండి, వాళ్ళ నటన విమర్శించండి, వాళ్ళని ఇంకేదో విమర్శించండి, తప్పు లేదు. ట్రోలింగ్ చేయండి, తప్పు లేదు. కానీ ఇక్కడ డబ్బు కోసం సినిమా తీసినా, ఇంకో కోసం సినిమా తీసినటువంటి కంటెంట్ ఏంటంటే శివభక్తి. 30-40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి శివతత్వాన్ని, భక్తితత్వాన్ని, దైవత్వాన్ని తెలియపరచడం కోసం తీసిన ఈ సినిమాని మీ అందరికీ చేతులెత్తి శిరసావహించి మీరు నమస్కరించి, వినమ్రతతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా చేరాలి, ప్రతి గుండెలో చేరాలి, ప్రతి మనస్సుకి చేరాలి. అటువంటి చేరాల్సినటువంటి కొంచెం వాటర్ ఇస్తారండి. 1 సెకండ్. ప్రతివాడి హృదయంలో చేరాలి. ప్రతివాడి హృదయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దీపాన్ని వెలిగించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైగా ఈ సినిమా ఎందుకు ఆడాలని నేను కోరుకుంటున్నాను అంటే, ఇది కేవలం మహోన్నతమైనటువంటి భక్తుల గురించి చెప్పేటువంటి సినిమా మాత్రం కాదు. దూర్జటి మహాకవి, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి దూర్జటి మహాకవి ఆయన చెప్పింది ఏంటంటే, రే ఏంటేంటో వేదాలు, పుణ్యాలు, పునస్కారాలు, హోమాలు ఇవన్నీ చేయటం కాదురా. అవన్నీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ తెలియని మనుషులు ఉన్నారు. అవన్నీ తెలియని జంతువులు ఉన్నాయి. అవన్నీ తెలియని పురుగులు, పాములు ఉన్నాయి. అవన్నీ తెలియని క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ నేను మోక్షాన్ని ఇవ్వగలను. ఏ వేదంబు పఠించే లోత. సాలెపురికి ఏ వేదం చదువుకుంది? భుజగం ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రములు చూచింది? తాను ఏ విద్యాభ్యసనం వచ్చే కరి. ఏనుగు వెళ్ళిపోయి ఏ విద్యాభ్యాసనం చేసింది?
చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు ఏ మంత్రం ఊహించాడు, వాడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు అని చెప్తున్నాడు. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియే గాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. అది ఆయన చెప్పింది. అటువంటి ఆటవిక మానవుడు యొక్క పాత్రని పోషించేటువంటి మా మంచు విష్ణు ధన్యజీవి, ధన్యజీవి, ధన్యజీవి. ఎందరో మహానుభావులు పోషించేటువంటి పాత్ర. ఇప్పుడు అతని పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పడం, ఆర్టిస్టుల పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పి ఈ సినిమా మీరు చూడండి, మోహన్ బాబుకు బోల్డెంత డబ్బులు ఇవ్వండి అని చెప్పడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. అటువంటి పాత్రలు, అరుదైన పాత్రలు లభించేటువంటి శక్తి కుర్రకారుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లభించడం ఒక అదృష్టం. పోతే ఈ సినిమాలో చాలామంది నటించారు. అందరి నటన గురించి ఒక్కొక్కళ్ళ గురించి నేను చెప్పడం కంటే, భక్తి అంటే మనందరం ఏమనుకుంటామంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి శనివారం నాడు స్నానం చేసి, అయ్యో శుక్రవారం అండి వాళ్ళు ముట్టుకోను, గురువారం నాన్ వెజిటేరియన్ తిన్నావా, డోంట్ బ్రింగ్ ది గాడ్ టు కిచెన్ లెవెల్ అన్నాడు వివేకానందుడు. భగవంతుడిని కిచెన్ లెవెల్కి తీసుకొస్తారు ఎందుకండి మీరు? అక్కర్లా, మీరు తినండి. కొండల కానలను తిరిగి దుర్జటి రాసిన పద్యం చెప్తున్నా, నేను చెప్పేది కాదు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా ఉండుదురు, నీవిచ్చట ఉండనేలా నా కొడుకు ఆనతీక ఉడుమురికి రాగదవయ్యా లింగమా, నువ్వు రా. మా చిన్నక్క పెద్దక్క ఉన్నారు, దుప్పి మాంసం, వేట మాంసం, పంది మాంసం తీసుకొచ్చి పెడతాను నీకు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులు అంటే నువ్వు తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి విశిష్టత గురించి నీకు నేను సమర్పిస్తాను. సమర్పణలో ఉన్నటువంటి ఆత్మ సమర్పణలో తనకు కలిగినటువంటి భావాన్ని పాదాల దగ్గర చేసి ఆత్మ నివేదన చేసుకున్నప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు. బావా దేవుడే లేడంచు దూషించు దుష్టాత్మడని అన్నాడు కన్నప్ప. అటువంటి వాడిని కూడా మార్చి తన వైపు తిప్పుకొని, ఒరే నన్ను ఆశ్రయించు, నీకెవడో దిక్కులేనప్పుడు నేనున్నాను నీకు. ఎందుకంటే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అద్భుతమైన విషయాలు ఎన్నో చెప్పొచ్చు. అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నాను రా నీకు అని అక్కున చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు. ఎప్పుడు వద్దొద్దు అయిపోయాడు తీసి పడేయండి కింద అంటాం మనం, మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం. అటువంటి వాళ్ళని అందుకనే దాన్ని ఏమంటారంటే అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. కాబట్టి అక్కడ ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదన్నాడు జాషువా. ఇక్కడ అబ్బాయి నేను వీడు ఫలానా క్యాస్ట్ నేను వీడిని ముట్టుకొని అని ఉండదు. ఇటువంటి శివతత్వాన్ని మన వాళ్ళ వరకు, మన 2 రాష్ట్రాల వరకు అని కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఎవడు శివుడంటే ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడతాను. కాకపోతే సుమ లక్కీగా ఇక్కడ లేదు. కాబట్టి ఎందుకంటే మీ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా అని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా వాళ్ళని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తాం. అలా వెళితే అసలు మీ అమ్మా నాన్నలు ఎవరంటే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశ చేత నానా ఇది క్రిమి సాలెపురుగు, దీనికి మోక్షాన్ని ఇచ్చాడు. అది కీటకం పాము, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. అది జంతువు ఏనుగు, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. నాగరికత లేనటువంటి మనిషి, అడవి మనిషి, వాడికి మోక్షాన్ని ఇచ్చిందే కాకుండా శ్రీశైల మహాక్షేత్రంలో తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. అదిగో కన్నప్ప గుడి అని మనం చూస్తాం. అంతటి ప్రాతిష్ఠ్యం కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కావ్యాన్ని చిత్రీకరించాలనేటువంటి ఆలోచన మోహన్ బాబు గారికి కలగటం, ఇది అందరికీ పంచాలి, ఈ శివతత్వం అందరికీ తెలియాలి, ఈ భక్తితత్వం అందరికీ తెలియాలంటున్నారు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళకి, మహానుభావులైనటువంటి వాళ్ళకి, జ్ఞానులైనటువంటి వాళ్ళకి, జ్ఞానమే అజ్ఞానం అనుకునేటువంటి వాళ్ళకి, అజ్ఞానమే జ్ఞానం అని కూడా పరిగణించుకునే వాళ్ళందరికీ శిరస్సు వంచి వయసులో మీ అందరికంటే పెద్దవాడైనా నమస్కరించి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే శివతత్వాన్ని సంబంధించిన ఈ సినిమాని ఎవరూ అడ్డుకోవద్దు.
మీ అందరి సినిమా చూడమని కూడా నేను చెప్పట్లేదు, అడ్డుకోవద్దు. చూసిన తర్వాత ఆహా, ఇందాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, శివుడికి కులం ఏంటండి? శివుడికి కులం ఏంటి? క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్టీఫెన్సన్. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏంటండి? స్టిఫై. ఆయన శివతత్వాన్ని గురించిన సినిమా గురించి అంత అద్భుతమైనటువంటి భక్తితత్వంలోకి తీసుకెళ్ళటం అనేటువంటి ఆలోచన, ఇవన్నీ దే ఆర్ ఆల్ పిక్డ్. శరత్ కుమార్, లేకపోతే ఒక ముఖేష్ ఋషి, ఒక మోహన్ లాల్, వీళ్ళందరినీ, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళని పట్టుకుని వీళ్ళు 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 ఉండాలని ఆలోచన అతనికి ఎలా కలిగిందంటే, ఇది ఏది మనం చేసింది కాదు, ఈ కన్నప్ప సినిమా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి, ఒక ది గ్రేటెస్ట్ అడ్వెంచరస్ ఫిలిం ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, ముఖ్యంగా కుర్రకారు, భక్తితత్వాన్ని అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు. ఎందుకంటే నేను ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ, భక్తి అంటే ఏంటంటే వెళ్ళిపోయి దండాలు పెట్టుకుని పూజలు చేసేసి మంత్రాలు చదివేసి అని, అది తప్పులేదు, అది వాళ్ళ నమ్మకం కావచ్చు. కానీ మనకి జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి నిరంతరం, అదే కన్నప్ప సినిమాలో ఒక పాటలు చూశాను నేను, అన్నం ముద్దలో దేవుడిని చూస్తాడు, సగం నరకబడిన కొయ్యలో దేవుడిని చూస్తాడు, ప్రతి చోట దైవాన్ని దర్శించుకునేటువంటి స్థితిని కల్పించటమే భక్తి. అటువంటి భక్తితో జీవితాన్ని ప్రసాదించి, పాంచభౌతికమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి చిరస్థాయిగా కృతజ్ఞతతో ఉండటమే భక్తి. అటువంటి భక్తి రసమైనటువంటి సినిమాని నిర్మించి మనందరికీ పంచుతున్నటువంటి మంచు మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి. ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే ప్రభాస్, అది ఇంకా ఆపండి. ప్రభాస్ గురించి చెప్పాలి ఈ సినిమాలో. ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే, సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు, ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు. ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చేయిజాప అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు. మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే, ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు, అలవాటైతే వదిలిపెట్టలేం. అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో, మోహన్ బాబు గారి ప్రేమలో మునిగి తేలినటువంటి వ్యక్తి కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు. అరే మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా, అతను స్టీఫెన్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు, అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు, 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచి వీర తాండవం, శైవ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. నేను చూశాను, ఆహా, ఇది కదా సినిమా, ఇది కదా శైవభక్తి, ఇది కదా దైవభక్తి.
అని నిరూపించేటువంటి సినిమా. ఇటువంటి సినిమాలు మనం చూడాలి, మన పిల్లల చేత చూడించాలి, మన భక్తి రసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అందరి స్పీచ్లు అయ్యేంత వరకు బ్రహ్మానందం గారు ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మేము ఈరోజు ఈ సినిమాకి ఇంత మంచి పేరు వస్తుంది, అందరూ చూడడానికి రెడీగా ఉన్నారు అంటే దాని వెనకాల వర్క్ చేసిన ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు. అందులో ఎడిటర్ యాంథనీ గొన్సాల్వెస్ గారు. సార్, a very hearty welcome to you and congratulations. Sir, there are so many stars in the film. Was it very difficult to edit it? Because which one do you cut short? Which do you keep? It must have been a very real task for you. First of all, I'd like to thank Mohan Babu sir and Vishnu sir for giving me the opportunity. Chala kashtam, actually. Everyone performed really well. And I would like to say one thing to all the audience who are coming to see the film. Don't miss the last 1 hour. The last 1 hour is very special and very touching. Once again, don't miss the last 1 hour. I'm sure they'll not miss the film too completely. June 27th na theaters lo vidudala avutundi. So that was our editor. Okkari gattiga Anthony gariki chappatlato abhinandanalu తెలియచెప్పండి. ఎందుకంటే వీళ్ళందరూ కనపడరు, తెర మీద యాక్టర్స్ మాత్రమే కనిపిస్తారు, కానీ ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేస్తేనే ఇలాంటి ఒక బ్రిలియంట్ ఫిల్మ్ మన ముందుకు వస్తుంది. మన రైటర్ బివిఎస్ రవి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మా లిరిక్ రైటర్ సుధాల అశోక్ తేజ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రవి గారు అండ్ అలాగే సుధాల అశోక్ తేజ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు, a very hearty welcome to you. నమస్తే అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా 30 సంవత్సరాలుగా నా పాట దీపాన్ని తన 2 చేతులతో కాపాడుతున్న మోహన్ బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా మోహన్ బాబు గారు వారు నటించిన అనేక సినిమాల్లో నేను పాట రాసే అవకాశాన్ని కల్పించినటువంటి మహానుభావుడు. ఏంటే ఒక దర్శకరత్న దాసరి నారాయణరావు గారి తర్వాత నా పాటను వెండి తెర మీద, ప్రేక్షకుల గుండె తెర మీద పలికించినటువంటి దయాత్ముడు, కరుణగల మోహన్ బాబు గారు. ఆయన మాట వజ్రంలాగుంటుంది, మనసు వెన్నలాగుంటుంది. కమ్యూనిస్టు పార్టీ కుటుంబంలోంచి వచ్చి నాతో కన్నప్ప సినిమాలో పాట రాయించడం అనేది మోహన్ బాబు గారు, విష్ణుబాబు చేసినటువంటి గొప్ప సాహసంగా నేను భావిస్తున్నాను. ఇందులో దాదాపు 7 పాటలు విష్ణుబాబు 7 పాటలు నేను రాసే అవకాశం నాకు లక్ష్మీ ప్రసన్న బ్యానర్ నాకు ఇవ్వడం అనేది నా యొక్క ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా, యోగంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమాకి దర్శకులైనటువంటి పెద్దలు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ స్టీవెన్, ఆయన ప్రతాపాన్ని, ప్రకోపాన్ని మీరిప్పుడు గమనించినారు. ఆయన నేను రాసిన పాటలకు ట్యూన్ చేశాడు, ఆయన చేసిన ట్యూన్కి నేను రాయాల్సి వచ్చింది. నేను ఈ సినిమాలో స్టోరీతో పాటు ప్రయాణం చేసి దాదాపు 4 నెలలు ప్రతిరోజు విష్ణుబాబు దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి రాసినటువంటి ఒకే ఒక సినిమా, నేను రాసిన 2000 సినిమాలలో ఇది మొదటి సినిమా విష్ణుబాబు. ఇందులో ఒక్క లైన్ నాకు బాగా ఇష్టమైంది, అది మోహన్ బాబు గారిది.
ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని. బాబు, ఏ దేవుడు, ట్యూన్ తప్పపోతే స్టీవెన్ ఏమనుకోవద్దు, ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని. నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడా. నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడా. విష్ణుబాబు గారి ఆఫీసులో ఈ పద్యం, ఈ పాదం నేను వినిపించగానే మోహన్ బాబు గారు లేచి నన్ను గుండెకు హత్తుకున్నప్పుడే ఒక ఆస్కార్ అవార్డు వచ్చినట్టుగా, ఒక జ్ఞానపీఠం వచ్చినట్టుగా నేను భావించినాను. అది ఒక ఉన్నతమైన శిఖరం, ఒక పాట గులికరాయని తీసి గుండెకు హత్తుకున్నటువంటి ఫీల్ కలిగింది మోహన్ బాబు గారు. ఇలా ఇందులో మిమ్మల్ని ఉయ్యాలలో ఊగించినటువంటి స్టీవెన్, 2 సార్లు వన్స్ మోర్ చేయించిన ప్రభాస్ ప్రవేశ గీతం, అది కూడా మా విష్ణుబాబు నాతోనే ఆ పాట రాయించినాడు, ప్రభాస్ యొక్క గీతం. అలాగే మోహన్ బాబు గారి యొక్క గీతం, అది కూడా నేను రాసే అవకాశమే ఇచ్చినారు. ఇలా విష్ణుబాబు యొక్క 2 బిడ్డలు పాడి ఆడిన శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్య కథన గీతం నేను రాయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. పూర్వజన్మ సుకృతంగా, ఒక యోగంగా భావిస్తున్నాను. నేను భయపడ్డాను మోహన్ బాబు గారు సార్తో, సార్ నేను భక్తి పాటలు నువ్వే రాస్తున్నావు, ఇది నువ్వే రాయాలి, అది నిర్ణయించాల్సింది నేను అని చెప్పినటువంటి మహానుభావుడు, విశాల హృదయుడు, ఉన్నత శిఖరుడు, శిఖర మస్తకుడు మోహన్ బాబు గారు. ఇలా విష్ణుబాబు గారికి ఒక డ్యూయట్ కూడా రాశాము. ఇలా చివరికి క్లైమాక్స్లో వచ్చే ఒక యుద్ధ ఘట్టం ఉంటుంది. రణమున దూకెనహో అని విష్ణుబాబు మీద రాసినటువంటి ఒక యుద్ధ గీతం, ఒక సమర గీతం నేనే రాశానని ఆనందపడుతున్నాను. బాబు, 30 ఏళ్ల తర్వాత ఈ ప్రయాణంలో ఇంత గొప్ప చిత్రంలో బ్రహ్మానందం గారు చెప్పినారు, ఈ యొక్క చిత్రం యొక్క, ఈ యొక్క కథ యొక్క, ఈ చరిత్ర యొక్క, ఈ పురాణ యొక్క ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని, తాత్వికతను వారు బాగా చలవిచ్చినారు. అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రం బహుశా నా జీవితంలో ఇక తర్వాత ఇటువంటి సినిమాలో నేను రాస్తానో నాకు లేదు తెలియదు, కానీ ఒక మహోన్నతమైనటువంటి వరం, ఇదొక వరప్రసాదంగా, మోహన విష్ణు వరప్రసాదంగా నేను భావిస్తున్నాను. దేవానాం మనుష్య రూపేణ, భగవంతుడు కొందరి రూపంలో కొందరికి సహాయం చేస్తాడు, కొందరికి అవకాశాలు ఇస్తాడు. అలాగే భగవంతుడే మోహన్ బాబు గారి రూపంలో నా చేత పాటలు రాయించినట్టుగా నేను భావిస్తున్నాను తప్ప నేనేదో బ్రహ్మాండంగా రాశానని చెప్పడం లేదు. ఇది ఒక అవకాశం, ఇది ఒక అదృష్టం. ఏ బహుత్ కిస్మత్ की बात है साहब, मैं जो लिखा ये गाने, ये बहुत किस्मत की बात है. वो किस्मत मुझे मोहन बाबू ने दिया है और डायरेक्टर साहब ने दिया है. अपना बाबू, हम बचपन से ही बाबू बोलते हैं क्योंकि बहुत छोटे हैं मेरे से, हमारा विष्णु बाबू दिया है. सबको मैं धन्यवाद बोलता हूँ, बहुत आभारी हूँ. नमस्ते नमस्ते नमस्ते. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు, పెద్దలు పరచూరు గోపాలకృష్ణ గారు, పెద్దలు బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు, పెద్దలందరికీ నా నమస్కారం. అలాగే రచయిత ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, తోట ప్రసాద్ గారు, నమస్కారం. వీరందరి సహాయ సహకారాలు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో విష్ణు కన్నప్ప అనే కళను నిజం చేశాడు. ఈ కన్నప్ప గురించి చెప్పాలంటే ముందుగా శంకర భగవత్పాదులు అన్నట్టుగా
బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అన్నారు. జన్మజ దుఃఖ వినాశక లింగం, జన్మంతా ఉన్న దుఃఖాలన్నింటినీ వినాశనం చేస్తుంది ఆ లింగం అన్నారు. అలాంటి వాయులింగం గురించి కథ ఇది. ఈ వాయులింగం గురించి కథ విష్ణు తలపెట్టినప్పుడు దీని గురించి నేను చదువుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి 12వ శతాబ్దంలో పెరియ పురాణం అని తమిళనాడులో రాసిన పుస్తకంలో మొట్టమొదటిసారి కన్నప్ప దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత హరిహరుడు అనే కన్నడ కవి బసవ పురాణం అని కన్నడలో రాశాడు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో ధూర్జటి మహానుభావుడు విష్ణుమూర్తికి పోతన ఎలాగో శివుడికి ధూర్జటి అలాగా, అలాంటి గొప్ప కవి గురించి బ్రహ్మానందం గారు చెప్తుంటే ఒళ్ళు పులకించిపోయింది, రోమాంచితమైంది. అలాంటి గొప్ప వక్త, అలాంటి గొప్ప వ్యక్తి మనకి సినిమా ఇండస్ట్రీలో ఉండటం మనం చేసుకున్న సౌభాగ్యం. ఇలాంటి వాళ్ళందరూ, గోపాలకృష్ణ గారు డాక్టరేట్, అలాంటి వ్యక్తి ఈ స్క్రిప్ట్ మీద సూపర్విజన్ చేస్తూ అణువణువున చంటి బిడ్డని చేతిలో పట్టుకు నడిపిస్తున్నట్టుగా విష్ణుబాబుని నడిపించుకుంటూ ఈ సినిమా చేశారు. నిజానికి మీ అందరికీ నిజాయితీగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, కన్నప్ప సినిమా విష్ణు చేస్తా అన్నప్పుడు, మోహన్ బాబు గారు నిర్మిస్తా అన్నప్పుడు నేను కొద్దిగా భయపడ్డాను, కొద్దిగా బాధపడ్డాను. ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అవసరమా, ఇంత వాలటైల్ ఇండస్ట్రీలో ఎందుకంటే నాకు వాళ్ళంటే ఇష్టం, ప్రేమ, అభిమానంతో భయపడ్డా, అవసరమా అని. ఆ తర్వాత నాగేశ్వర రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు రోజు చెప్పారు, లేదు బ్రహ్మాండంగా వస్తుంది అన్నారు. ఎంత బ్రహ్మాండంగా వస్తే మాత్రం ఏంటి సార్, ఏం బ్రహ్మాండంగా వస్తుంది అని నేను మళ్ళీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాను. నిజంగా చెప్తున్నా విష్ణు. ఒక రోజున యాక్టర్ బ్రహ్మాజీ ఇక్కడ ఉన్నాడో లేదో తెలీదు, హైదరాబాద్ న్యూజిలాండ్ నుంచి ల్యాండ్ అయి చెప్పాడు, వాట్ ఏ ఫిలిం, వాట్ ఏ షూటింగ్ అన్నాడు. ఏమైందన్నా, ముఖేష్ కుమార్ సింగ్ జీ ఆప్కే బారే మే బాత్ కర్ రహే హం. ఎక్స్ట్రాడినరీ సినిమా తీస్తున్నాడు విష్ణు, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఫిలిం చేస్తున్నారు అంటే. ఆ తర్వాత నేను మోహన్ బాబు గారితో కలిసి నేను చెప్పా, బాగా వస్తుంది సార్ అని. ఒకసారి సినిమా చూస్తావా అని అడిగాడు ఆయన. చూస్తాను సార్ అన్న. మీరు నమ్మండి, మోహన్ బాబు గారు నన్ను చేతిలో పట్టుకుని కూర్చోబెట్టి థియేటర్లో పైకి వెళ్ళిపోయి సినిమా చూసి పైకి రా అన్నాడు ఆయన. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది, ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంత గ్రేట్ ఫిలిం తీస్తారంటే వీళ్ళు అని చెప్పి. సార్ అది ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ సినిమా, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం అంటే. ఇది పైగా ఇది ఫస్ట్ కట్, ఇది యాంథోనీ సార్ చేసిన ఫస్ట్ కట్. దీని తర్వాత మిగతాది సీజీలు వస్తాయి, మ్యూజిక్ వస్తుంది, తర్వాత చాలా వస్తుందంటే వెన్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద సెకండ్ హాఫ్ అన్నా. నాకేమో ప్రభాస్ని చూడాలని కూడా కోరుకుంది. ఆ తర్వాత స్టీఫెన్ దేవసి గారు, సార్ సెల్యూట్స్ టు యూ సార్. స్టీఫెన్ దేవసి గారు చేసిన రికార్డింగ్తో మోహన్ బాబు గారు నేను కలిసి స్టూడియోలో సెకండ్ హాఫ్ చూస్తుంటే, చివరి 10 నిమిషాలు సినిమా చూసిన తర్వాత ఫైనల్ రీల్ ఆఫ్ చేసి లైట్లు వేశారు. 3-4 నిమిషాల పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంది నాకు. నేను వెళ్ళి ఎలా చెప్పాలి నా ఆనందాన్ని అని లేచి వెనక్కి తిరిగి చూస్తే నా కళ్ళన్నీ ఆనందంతో ధార అయిపోయినాయి, చొక్కా తడిసిపోయింది. దిట్ నాట్ ఏ జోక్, అతిశయోక్తి అసలు కాదు. నేను మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకోవాలా, కళ్ళు పట్టుకోవాలా అని తెలియక, ఆయన కూడా అలాంటి కన్నీళ్లతో లేచాడు. ఇద్దరం కౌగిలించుకున్నాం. సార్ విష్ణుకు ఫోన్ చేసి చెప్పాలని ఉంది సార్ ఈ ఆనందం అన్న, ఎక్కడో చెన్నైలో ఉన్నాడు అన్నాడు. నాకు ఎక్కడున్నా పర్వాలేదు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నాడు. 2 సార్లు 3 సార్లు 5 సార్లు చేశా ఫోను. 5వ సారి ఎందుకు అర్జెంట్ ఏమో ఎత్తాడు. ఎత్తిన తర్వాత నాకు మాట్లాడడానికి మాటలు రావట్లా. ఏం మాట్లాడాలి, ఎలా ఉందని చెప్పాలి సినిమా, ఇంత అద్భుతంగా ఉందేంటి సార్. ఐ విల్ ప్రామిసింగ్ యూ గైస్, ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతున్నాడు ప్రభాస్. అక్కడ నుంచి 26 నిమిషాలు 27 నిమిషాలు చెప్తున్నాను ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్, అసలు కీర్తి ముకుందన్ అద్భుతం, ప్రీతి ఎక్స్ట్రాడనరీ ఉంటుంది అక్కడి నుంచి. ఆ తర్వాత మొదలవుతుంది విష్ణు పర్ఫార్మెన్స్, స్టీఫెన్ దేవసి రికార్డింగ్ సాంగ్ ఉంటుంది. ఆ అయిపోగానే విష్ణు ప్రభాస్ గారు ఎపిసోడు. అక్కడి నుంచి ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు సినిమా.
అండ్ నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, ఎంతో టెక్నీషియన్స్ని గౌరవించే యాక్టరు. అలాంటి వాడు డబ్బింగ్ ఎలా చెప్తాడు? ఎందుకంటే ఇది పౌరాణికం సినిమా, ఇది జానపదం పౌరాణికం మిక్స్ సినిమా. ఇది దీనికి ఎలా చెప్తాడని చెప్పి మనం చూసా. ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీసే డైలాగ్ డెలివరీ. విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్, మీరు చాలా సినిమాలు చేశారు, మహానటుడు, గొప్ప నటుడు. మళ్ళా చరివిత చరణం అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా. ఈ టుడేస్ ఈవినింగ్ బిలాంగ్స్ టు యువర్ సన్ మిస్టర్ విష్ణు. అండ్ మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు, ఎంత ప్రేమిస్తాడో. పిచ్చి ఆయనకి. గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరినన్నారంటే మోహన్ బాబు గారే. అది మంచో చెడో. అలాంటి తండ్రికి కడుపు నిండిపోయే ఆనందాన్ని తీసుకొచ్చే సినిమా కన్నప్ప. ఇది నిజం. అండ్ ముఖేష్ కుమార్ సింగ్ గారు ఎంత ఓపికగా, మోహన్ బాబు గారితో పట్టడం అంత ఈజీ కాదు సార్. ఫ్రై ప్యానే. కోపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అక్సర్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్లా ఉంటుంది ఆయనతో. అలాంటిది ముఖేష్ గారు. రైటర్స్ గొప్ప వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద వాళ్ళు. గోపాలకృష్ణ గారు, తోట ప్రసాద్ గారు, అలాంటిది మా స్నేహితుడు నటుడు శివబాలాజీ గారు, వీళ్ళందరూ. అండ్ ఈ సినిమా సెకండ్ కొబ్బరికాయ నుంచి రేపు రిలీజ్ దాకా విష్ణుతో నిలబడి ఉన్న మా విజయ్, మా గజ, మా కృష్ణ, అందరూ వాళ్ళ యొక్క రక్తపు బొట్టు పెట్టి ప్రాణం కంటే గొప్పగా తీసిన సినిమా కన్నప్ప. అండ్ మీరందరూ ఈ సినిమా చూసి గౌరవిస్తారు, ప్రశంసిస్తారు, గొప్ప విజయాన్ని అందిస్తారని రూఢిగా చెప్తూ సెలవు తీసుకుంటాను. శుభం. థ్యాంక్ యూ రవి గారు. దట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ స్పీచ్, చార్జ్డ్ అప్ స్పీచ్. అందులోనూ మీరు చూశారు కాబట్టి మీకు రిజల్ట్ ఎలా ఉందో బాగా తెలుసు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్ ఆన్ June 27th. అండ్ ఇప్పుడు వేదిక మీదకి మరో ఇద్దరు రైటర్స్ని ఆహ్వానిస్తున్నాము. ఆకెళ్ళ శివప్రసాద్ గారు అండ్ తోట ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మనకి మోహన్ బాబు గారు ఈ సినిమాలో పాత్రలో ఎలా కనిపించబోతున్నారు అనే దాని మీద అందరం ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన నడకలో ఉండేటువంటి టీవీ, ఆయన రాజసం, ఆయన మాటలో ఉండేటువంటి ఔదార్యం, ఎస్, మనం ఆన్ June 27th థియేటర్స్లో వెళ్ళి తప్పకుండా చూద్దాము. అండ్ సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ టు ద సెంటర్ స్టేజ్. ఎస్. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. ఈ కన్నప్ప సినిమాకి పనిచేయడం ఆ పరమేశ్వరుడు నా జీవితంలో కల్పించిన ఒక అదృష్టం. నాకు విష్ణు గారితో పరిచయం అనేది ఒక 3 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన కలిసిన మొదటిసారి ఆయన ఒక మాట అన్నారు, కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా క్లైమాక్స్ ఎలా చేయాలో నాకు పూర్తిగా ఐడియా ఉంది సార్, బట్ మిగిలిన క్యారెక్టర్ బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నాను. ఆ మాటగా నేను చాలా షాక్ అయ్యాను. నన్ను క్షమించాలి విష్ణు గారు. అంటే సినిమా కథ పూర్తి కాకుండా, ఆ పాత్ర ప్రయాణం ఏంటో తెలియకుండా, ఆ ముగింపుగా ఆయన ఎలా ప్రిపేర్ అయి ఉన్నాడు అని నేను చాలా ఆలోచించాను. ఒక 6-7 ఏళ్ల పైన ఆయన ఆ పాత్రతోనే జీవించాడు, ఆ పాత్రలోనే లీనమయ్యారు, ఆ పాత్రతోనే మమేకమయ్యారు. అది ఫస్ట్ టైం రషెస్ చూసినప్పుడు ఆయన అన్న మాటగా నాకు అర్థం తెలిసింది. అంటే అప్పటికి డబ్బింగ్ కాల, సీజీలు కాల, డిఐ కాల, సౌండ్ కూడా సరిగా వినిపించని పరిస్థితుల్లో రషెస్ చూసినప్పుడు నా క్లైమాక్స్ సీన్లో కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఇప్పటికి 7-8 సార్లు పైన వివిధ దశల్లో ఈ సినిమాను చూశాను. చూసిన ప్రతిసారి నా మనసు చెమ్మగలుగుతూనే ఉంది, కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి. ఇదే అనుభూతి ప్రేక్షకులందరూ పొంది తీరుతారు. అలాగే మోహన్ బాబు గారు లాంటి మహానటుడు నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం. ఆయన 50 సంవత్సరంలో చాలా ప్రెస్టేజ్గా వస్తున్న ఈ సినిమాకి ఆయనతో కలిసి పనిచేయడం, ప్రయాణించడం, ఆయన దగ్గర చాలా విషయం నేర్చుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు క్షమిస్తానంటే ఇంకో 2 విషయాలు చెప్తాను నేను. మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ హైందవ ధర్మం మీద ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో ప్రపంచం అందరికీ ఉండొచ్చు, వీళ్ళకి అంతకు మించి ఉంది. ఆయన పరమేశ్వరుని అనుగ్రహంతో పుట్టిన వ్యక్తి మోహన్ బాబు గారు. ఆయన తలుచుకుంటే ఆయనకున్న భక్తికి, శక్తికి చరిత్ర నిలిచిపోయి గొప్ప శివాలయం కట్టించగలరు. దేశంలో ఉన్న ఆలయాలన్నిటికీ విరాళాలు ఇచ్చి కావలసిన కీర్తి ప్రతిష్టలు పొందగలరు. కానీ ఆయన గుడి కట్టాలనుకోవాలా 250 కోట్ల రిస్క్తో, 3 ఏళ్ల శ్రమతో, ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో
కన్నప్పకు ఒక గుడి కట్టడానికి, ఆ ఈశ్వరుడి భక్తి తెలియజేయడానికి ఈ కన్నప్ప సినిమా తీశారు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుంది, బట్ ఇది సమయం సందర్భం కాదు. బట్ థ్యాంక్ యూ అందరికీ. నేను చెప్పే మాట ఒకటే, ఈ మధ్య నన్ను ఎవరో ఒకళ్ళు అడిగారు, కన్నప్ప సినిమా 5-6 సార్లు వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు తీస్తున్నారు, ఎందుకు చూడాలని. మీరు తిరుమల, మనందరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం, వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిసారి ఇంకోసారి వద్దు దర్శనం అనుకోం, ఇంకోసారి జరిగితే బాగుండు, ఈ నెల వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్న దేవుడు. ఈ కన్నప్ప సినిమాలో ఉంది భక్తి, ఈశ్వర లీల. కన్నప్ప అనే ఓ మహాభక్తుడు. అందరం దేవుని అది ఇదివని అడిగేవాళ్ళమే. కన్నప్ప ఒక్కడే దేవుడికి ఇచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన గుండెలో నిలిచిపోతుంటే ఈ సినిమా 6 సార్లు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలి. ఇంకొక విషయం, ఇంతవరకు కృష్ణరాజు గారు, రాజ్ కుమార్ గారు మహానటులు ఈ పాత్ర చేశారు. విష్ణు గారు ఇక ఎవరైనా కన్నప్ప క్యారెక్టర్ చేయాలంటే ఆయన బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మోహన్ బాబు గారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ కన్నప్ప సినిమాకి మాటలు రాసే అవకాశం నాకు వచ్చింది. ఒకే ఒక విషయం చెప్తానండి మీకు. ఒక డైలాగ్స్ రాసే రచయితని 3 నెలల పాటు న్యూజిలాండ్ లాంటి దేశానికి, అంటే దేశం కాని దేశానికి, న్యూజిలాండ్కి డైలాగ్స్ కోసం, అంటే మహానటులు మోహన్ లాల్ గారు కానీ, మన శరత్ కుమార్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మళ్ళీ మన రైటర్ గురించి ఇండియా ఫోన్ చేయడం అవన్నీ కాకుండా వాళ్ళతో పాటు తీసుకెళ్లారంటేనే వాళ్ళకి స్క్రిప్ట్ పట్ల ఈ ఈ చిత్రం పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందండి. ఇంకా రెండో విషయం అండి, మనం రెగ్యులర్గా మనం వింటాం కదా, ఈ బిల్వాష్టకంలో ఒక మాట ఉంటుంది, త్రిదళం త్రిగుణాకారం అని. ఈ త్రిగుణాలు సాత్విక రజో తమో గుణాలు ఉన్నాయి కదండి. ఆ 3 గుణాలకి ప్రత్యేకలే విష్ణుబాబు గారు, మోహన్ బాబు గారు ఆ హీరోయిన్ క్యారెక్టర్లు అండి. అంటే కథ కాదు, దాంట్లో ఉన్న తత్వాన్ని మీకు చెప్పాలనే ఈ ప్రయత్నం అండి. ఇంకా త్రిదళంలో మీకు ఒకటి చూస్తారు, 3 ఆకులు ఉంటాయి మీరు చూస్తుంటాను. ఒక ఆకు మోహన్ బాబు గారికి పాత్ర అయితే, మరో దళం విష్ణు గారి పాత్ర అయితే, 3వ దళం ఏమో హీరోయిన్ పాత్ర అండి. వీటిని అన్నీ కలిపే కాండం ఏదైతుందో అది ప్రభాస్ క్యారెక్టర్ అండి. అది సో మీ అందరికీ ఖచ్చితంగా ప్రభాస్ గారి పేరు చెప్తేనే మీరు అలా అయిపోతుంటే, ఒక్క మాట అండి, ప్రభాస్ గారి పేరు చెప్తేనే మీరు ఇలా అవుతున్నారు కదా, రేపు సినిమా చూస్తే మీరు ఎంతలా అయిపోతారో నాకు అర్థమవుతోంది. డెఫినెట్గా మీరు ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి చివరి వరకు మీరు హాల్లో కనీసం కనురెప్ప వేయడానికి కూడా అరే ఏమైపోతుందో, ఏ అద్భుతం జరుగుతుందో అనేంత పరిస్థితికి వస్తారండి. డెఫినెట్గా ఇలాంటి గొప్ప సినిమాకి, అంటే దీని గురించి ఏంటంటే అండి, ఒక సినిమా అంటే మనం ఏదో మనకు తోచిన డైలాగ్ రాయకుండా దూర్జటి మహాకావ్యాన్ని చదివాం, బసవపురాణాన్ని చదివాం, ప్రియ పురాణం చదివాం. ఇది కాకుండా భక్తి సాహిత్యంలో, శైవ భక్తి సాహిత్యంలో ఉన్నవన్నీ చదవడం జరిగిందండి. ఈ చదవడే కాకుండా ఇక గురువులు పర్చూరు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు సవరణలు చెప్పడం. అన్నిటికీ మించి ఏంటంటే మోహన్ బాబు గారు, ఆయన అంటే కేవలం ఏదో మాట అంటే మాటగా కాకుండా దాంట్లో ఉన్న తడి, దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటి అది చూస్తారండి. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి, భక్తి సినిమా అనేటప్పటికీ ఏదో గ్రాంధికంగా రాసాం ఇవేమి కాదండి. విష్ణు గారు వెరీ ఫస్ట్ డే మొదటి రోజు నుంచి చెప్తున్నారు, ప్రతి వాక్యం, ప్రతి మాట ప్రతి ఒక్కరికి అర్థం కావాలండి. ఇదేదో గొప్ప పండితుల గురించి వాళ్ళ గురించి అని కాదు, అలాగని కావ్యానికి సంబంధించిన ఆ ప్రశస్తిని, ఆ గొప్పతనాన్ని తగ్గించకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చేయాలి అన్నారు. అదే ప్రయత్నం చేసామండి. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు మా అందరి మీద ఉంటాయని మేము నమ్ముతున్నాం. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్క గెస్ట్ ఊరిస్తూ ఉన్నారు. ఇలా ఉండబోతుంది, మీరు ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాలకి ఇంత పెద్ద బ్యాంగ్ రాబోతుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తాము అనేది మా అందరికీ మనసులో ఇప్పుడు మెదులుతున్నటువంటి మాట. అండ్ ఇప్పుడు సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, మా స్టీఫెన్ దేవసి గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్, సుధాల అశోక్ తేజ గారు రాసినటువంటి సాంగ్, మన ఆర్యానా అండ్ వివియానా చాలా బ్యూటిఫుల్గా పాడినటువంటి ఆ సాంగ్ ఒకసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. Hola
భక్తి పరీక్షించి పంతము గల ముక్కంటి నిప్పు కంటితో పెనుమంట పెట్టెను భగ 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 మండే లింగము కాపాడ సాలి పురుగు మంట దూకి ప్రాణ మొదలగా శివుడు కనికరించి హృదయాన